దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావం ఇండియా మార్కెట్లపై పడింది. ఇటు సెన్సెక్స్ 730 పాయింట్లు పడిపోయి 76,774 వద్దకు చేరుకుంది. అదేవిధంగా ఇటు నిఫ్టీ కూడా 243 పాయింట్లు కోల్పోయి ప్రారంభ సెషన్లోనే 23,239 వరకు పడిపోయిన పరిస్థితి. బీఎస్సీ మిడ్ క్యాప్ తర్వాత స్మాల్ క్యాప్ ఇండెక్స్లు దాదాపు 2% పడిపోయి తీవ్ర నష్టాలను చవిచూసిన పరిస్థితి. దీంతో నిమిషాల వ్యవధిలోనే 5 కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 23,355, ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 77,207 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 21,369 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్పంగా పైకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 49,264 నష్టాలను కొనసాగుతున్న పరిస్థితి. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు. సో మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అట్లాగే కామెంట్లు కూడా చేసినప్పటికీ కూడా నేను వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ మార్కెట్లు మనం చూస్తే ఇంత పెద్ద ఎత్తున నష్టాలు? అంటే మొన్నే బడ్జెట్ సెషన్ కూడా అయింది సాటర్డే. సో ఆ తర్వాత ఫస్ట్ సెషన్ మార్కెట్ మొదలైంది ఈ రోజే, వీక్ స్టార్టింగ్ లోనే. సో ఎందుకు ఇంత, మరి ఏమైనా బడ్జెట్ కి సంబంధించా లేదంటే అమెరికా ట్రంప్ నిర్ణయాలకు సంబంధించా? ఏంటి పతనం అవ్వడానికి కారణం ఏంటి? మెయిన్ గా మన మార్కెట్ మార్నింగ్ లో భారీ పతనాన్ని చూసాయండి. ఆల్మోస్ట్ మనకి ఒక 260 పాయింట్ల దాకా నష్టం మార్కెట్స్ లో కనిపించింది. ప్రస్తుతం ఆ నష్టాలను నష్టాల నుంచి కొంత తేరుకొని ఇప్పుడు 120-130 పాయింట్ల మధ్యలో నష్టం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కొంత కోలుకున్నట్టు అర్థమవుతుంది. ఓవరాల్ గా బడ్జెట్ మీద మిక్స్డ్, అంటే ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ వచ్చినప్పటికీ స్టాక్స్ మాత్రము అంత పాజిటివ్నెస్ చూపించలేదు. మొత్తం మీద కొంత మిక్స్డ్ గా స్టాక్స్ రియాక్ట్ అవుతూ ఉన్నాయి. కొన్ని పర్టికులర్ సెక్టార్స్, కొన్ని స్టాక్స్ పతనాలకు గురవుతూ ఉంటే కొన్ని స్టాక్స్ రికవర్ అవుతున్నాయి. ఓవరాల్ గా టెక్నికల్ గా చూసినప్పుడు మేబీ ఈ రోజు ఏదైతే ఫామ్ అయిందో, లో ఫామ్ అయిందో, అది ఒక ఇంటర్మీడియట్ బాటమ్ కింద మనం తీసుకోవచ్చు. మార్కెట్స్ మళ్ళీ ఇక్కడ నుంచి కోలుకునే ఛాన్సెస్ కొంచెం ఇంప్రూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు అండి. మొత్తం మీద మనకి లాస్ట్ వీక్ కనుక చూస్తే మంచి ర్యాలీ చూసాం. ఆల్మోస్ట్ 5 సెషన్స్ మార్కెట్ పెరిగింది. ఒక 700-800 పాయింట్లు నిఫ్టీ లో నుంచి పైకి వెళ్ళి మళ్ళీ ఈ రోజున కొంత కరెక్షన్ చూస్తున్నాము. మొత్తం మీద ఒక బుల్లిష్ క్యాండిల్ మనం వీక్లీ ప్యాటర్న్ లో చూసాము. సో ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ ఇక్కడ నుంచి చిన్నగా రికవరీ ప్రాసెస్ మొదలయ్యి లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో హై క్రాస్ అయిన పక్షంలో 23,632 ఆ ప్రైస్ క్రాస్ అయిన పక్షంలో ఇమీడియట్ గా మనకి 24,000 దాకా మార్కెట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం మనం సపోర్ట్స్ కనుక తీసుకున్నట్లయితే 23,000, అట్లాగే రీసెంట్ లో ఏదైతే ఉందో 22,786 ఇవి సపోర్ట్స్ గా ఉండే అవకాశం ఉంది. ఈ సపోర్ట్స్ ని బేస్ చేసుకుని మార్కెట్స్ టార్గెట్స్ వైపే వెళ్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అరౌండ్ 24,000 కి ఒక షార్ట్ టర్మ్ లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. కానీ ఓవరాల్ గా మార్కెట్ లో వేరే బ్యాడ్, మీరు ఇందాక చెప్పినట్లు ట్రంప్ నిర్ణయాలు ఇవన్నీ కూడా మార్కెట్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. అందుకనే సపోర్ట్స్ వచ్చినప్పుడు ఎలాంటి బ్యాడ్ న్యూస్ వస్తాయి ఇవి కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. కంట్రీ స్పెసిఫిక్ గా చూస్తే రూపీ కొంచెం వీక్ గా ఉంది. 87.08 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 87 దాటి ట్రేడ్ అవడం చూస్తున్నాం. రైట్ సార్. శివారెడ్డి గారు ఉన్నారు సార్ కాలర్. శివారెడ్డి గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలి సార్. ఒకటి పరాగ్ మిల్క్, నేను 185 లో కొన్నాను సార్. మన రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. బట్ ఒకసారి కంపెనీ నేమ్ చెప్పండి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ సార్, పరాగ్ మిల్క్ ఫుడ్స్. పరాగ్, ఓకే ఓకే. అది ఒకటి సార్. తర్వాత నెక్స్ట్ ధర్మాక్స్ లిమిటెడ్ సార్, అది కూడా దాని గురించి కొంచెం చెప్పండి సార్. అది కూడా బాగా డిక్లేర్ అయింది ప్రైస్. పరాగ్ 184 లో ఉంది. నేను 185 లో కొన్నాను సార్. కొన్ని కూడా నేను దాదాపు 5-6 months అయింది. దాన్ని హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా సార్? ఓకే అండి. పరాగ్ మిల్స్ ప్రస్తుతం 183.4 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. మీరు కొన్న తర్వాత కొంత వీక్నెస్ ఈ స్టాక్ లో వచ్చింది, మనం చూస్తున్నాము.
ఆల్మోస్ట్ 240 ఆ ప్రాంతాల దాకా వెళ్ళి రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ ఒక దశలో 146 దాకా వెళ్ళిన స్టాక్ మళ్ళీ కోలుకుంటూ ఉంది. హోల్డ్ చేయండి, రీసెంట్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా ర్యాలీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నిన్న మంచి ర్యాలీస్ చూస్తున్నాము ఈ స్టాక్స్ లో. సో పరాగ్ మిల్క్ ఫుడ్స్ వరకు హోల్డ్ చేయమని చెప్తాను. ధర్మాక్స్ మాత్రం కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయాల్సిన అవసరం ఉందండి. సో పర్టికులర్ గా ఈ పర్టికులర్ హెవీ ఇండస్ట్రీ సెగ్మెంట్ లో వాటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ మనం చూస్తున్నాము. సిమెన్స్, ఏబిబి, ధర్మాక్స్ ఇట్లాంటి బిగ్ కంపెనీస్ నుంచి కొంత సెల్లింగ్ చూస్తున్నాము. సో సేమ్ ధర్మాక్స్ లో కూడా అదే సెల్లింగ్ మనకు కనిపిస్తూ ఉంది. రిజల్ట్స్ దగ్గరలోనే ఉన్నాయి. రేపు 4th రేపు రిజల్ట్ ఉంది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని మీద ఒక డెసిషన్ తీసుకోవచ్చు అండి. అప్పుడు దాకా హోల్డ్ చేయమని చెప్తాను. సార్ కాల్స్ అట్లాగే కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి సార్. కొంచెం ర్యాపిడ్ గా ఈ ఏదైతే కామెంట్స్ ఉన్నాయో దీన్ని శ్రీనివాస్ పొలిశెట్టి గారు అడుగుతున్నారు సార్, అదానీ టోటల్ గ్యాస్ ఫర్ ఫ్రెష్ బై ఎలా ఉంటుంది? అదానీ టోటల్ గ్యాస్ వీక్ పర్ఫార్మర్ అండి. అంటే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 2 years నుంచి వీక్ పర్ఫార్మర్ గా ఉంది ఈ స్టాక్. 622 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ అవాయిడ్ చేయమని చెప్తాను. సార్ వాసు కుమార్ గారు అడుగుతున్నారు సార్, కార్ ట్రేడ్ ఐపీఓలో అలాట్ అయిందట, హోల్డ్ చేయమంటారా సేల్ చేయమంటారా అని అడుగుతున్నారు. కార్ ట్రేడ్ హోల్డ్ చేయొచ్చండి. మంచి పర్ఫార్మెన్స్ చూసాము లాస్ట్ 6 months లో. ఇక్కడ నుంచి కూడా ర్యాలీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ర్యాలీస్ చేసే ముందు కొంత సపోర్ట్స్ దగ్గరకు వస్తుంది అనేది డౌట్ఫుల్ గా ఉంది. అంటే అరౌండ్ 1636 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ బయింగ్ కూడా చేసుకోవచ్చు అండి కార్ ట్రేడ్. సార్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. TUBE పర్విరెడ్డి మువ్వా. ఓకే అండి. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా చూస్తే 2997 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొంచెం వీక్ సెటప్ కనిపిస్తుందండి ఈ స్టాక్ లో. ఇమీడియట్ గా కొనొద్దు. ఈ స్టాక్ కొనదలుచుకుంటే అరౌండ్ 2800 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్తారు. రైట్ సార్. కిషన్ గారు ఉన్నారు సార్ కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్తే. నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్కారం. గుల్షన్ పాలీ అని ఒక 100 ఉన్నాయి సార్. ఇంకొకటి PTC ఇండియా అని 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. గుల్షన్ పాలీ మొన్న కొద్దిగా అప్ ట్రెండ్ లో ఉంది. లాభాలు బుక్ చేసుకోమంటారా, లాంగ్ లో 2 ఉంచుకోమంటారా? ఓకే అండి. ఇప్పుడు గుల్షన్ పాలీ కనుక చూస్తే 217.8 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 3-4 సెషన్స్ షార్ప్ మూవ్ ఈ స్టాక్ లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. ఇమీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేయొద్దు. ప్రాఫిట్ బుకింగ్ చేయదలుచుకుంటే అరౌండ్ 250 ఆ ప్రాంతాల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అట్లాగే PTC ఇండియా చూస్తే 136 దగ్గర ఉంది. ఈ స్టాక్ లో ఫాల్ కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో బాగా ఫాల్ ఉంది. అలాగే ప్రస్తుతం కన్సల్టేషన్ అవుతుందండి. ఇన్ కేసు మీరు ప్రాఫిట్ బుక్ చేయదలుచుకుంటే స్టాక్ ఏమైనా డిప్ తీసుకుంటుంటే, అంటే ఇంకా ఫర్దర్ గా ఫాల్ అవుతుంటే 130 కూడా కట్ అవుతుంటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రైట్ సార్. శంకర్ రావు M అడుగుతున్నారు సార్, జునిపర్ హోటల్స్ 60 ఉన్నాయంట 450లో, యావరేజ్ చేసుకోమంటారా ఎగ్జిట్ అని అడుగుతున్నారు సార్. JUNIPER. ఓకే అండి. జూనిపర్ హోటల్స్ యావరేజ్ చేయొద్దండి. ప్రస్తుతం 294 దగ్గర స్టాక్ ఉంది. స్టడీగా పడుతూ ఉంది. లాస్ట్ మనం 24 ఏప్రిల్ నుంచి లిస్ట్ అయిన తర్వాత ఇనిషియల్ గా కొంచెము ఈ స్టాక్ పర్ఫామ్ చేసినప్పటికీ ఫ్యూ సెషన్స్ తర్వాత నుంచి వరుసగా పడుతుంది. పెద్దగా పుల్ బ్యాక్స్ రావడం లేదు. ఈ హోటల్ సెగ్మెంట్ లో రీసెంట్ గా లిస్ట్ అయిన ITC హోటల్ లాంటి దాంట్లో దృష్టి పెట్టమని చెప్తాను. ఓకే. జూపిటర్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయమని చెప్తాను. మోహన్ కుమార్ రాజు జంపర్ గారు అడుగుతున్నారు, కెన్ ఐ హోల్డ్ GRSC స్టాక్ విత్ కరెంట్ లాస్ట్ లో ఉన్నారండి సార్ 36%, ఏం చేయమంటారని అడుగుతున్నారు ప్రెసెంట్ ప్రైస్ లో. సో స్టాక్ కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి. లాస్ట్ 3 months నుంచి కన్సల్టేషన్ అవుతూ ఉంది. ఈ స్టాక్ మనకి రిజల్ట్స్ కూడా ఈ రోజే ఉన్నాయి. సో రిజల్ట్స్ చూడండి. ఇన్ కేసు ఈ స్టాక్ 1369 దగ్గర మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి. ఆ సపోర్ట్స్ కనుక బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. రిజల్ట్స్ బాగుండి స్టాక్ ర్యాలీస్ కంటిన్యూ అయితే హోల్డ్ అని చెప్తాను. రైట్ సార్. ఆనంద్ గారు ఉన్నారు సార్ కాలర్. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయి సార్. ఒకటి డిక్సన్ టెక్నాలజీ, KPIT టెక్నాలజీ, ఎల్ఎన్టీ అండి. ఈ 3 ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రేట్లో యాడ్ చేయొచ్చా లేదా? ఓకే అండి. సో LNT అయితే మా మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర ఉందండి. 3287 దగ్గర LNT స్టాక్ ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ సపోర్ట్స్ దగ్గర మీరు యాడ్ చేయొచ్చండి స్టాక్ ని. కొంచెం ఈ స్టాక్ ని ఇక్కడ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర యాడ్ చేయొచ్చు. అట్లాగే మీరు అడిగిన మిగతా స్టాక్స్ లో డిక్సన్ టెక్నాలజీస్ ఉంది.
డిక్సన్ టెక్నాలజీస్ రీసెంట్ గా కొంత పుల్ బ్యాక్ వచ్చింది, అంటే మంచి ర్యాలీ చేసిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది. ఈ స్టాక్ ని మీరు 15,600 ఆ ప్రాంతాల్లో రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఉందో అది క్రాస్ అయ్యే టైంలో 15,500 క్రాస్ అవుతున్న టైంలో మీరు యాడ్ చేయొచ్చు. అట్లాగే మీరు అడిగిన థర్డ్ స్టాక్ KPIT టెక్నాలజీస్. సో KPIT టెక్నాలజీస్ చూస్తే రీసెంట్ గా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ స్టాక్ ర్యాలీస్ వెళ్లే దిశగా కనిపిస్తూ ఉంది. యాడ్ చేయండి, రిజల్ట్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ 3 to 4 quarters మంచి రిజల్ట్స్ ఇచ్చారు. లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగున్నాయి, యాడ్ చేసుకోవచ్చు. సార్ రమ్య సుమ మధు గారు కామెంట్ చేస్తారు సార్, కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ లక్ష్మీ డెంటల్, కెన్ ఐ ఎంటర్ IOC ఎట్ ప్రెసెంట్ రేట్ లో అని అడుగుతున్నారు. లక్ష్మీ డెంటల్ అయితే ఎగ్జిట్ అవ్వచ్చు అండి, 482 రూపీస్ ఉంది. మన IPO లిస్టింగ్ తర్వాత కొంచెం డిసప్పాయింటెడ్ గా స్టాక్ పర్ఫామ్ చేస్తుంది. ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, అంటే ఒక స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఈ స్టాక్ కనుక 476, 475 కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, ఎపాక్ డ్యూరబుల్ అండ్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్ ప్రెసెంట్ అంటే ఇట్ ఈస్ రైట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని అడుగుతున్నారు సార్. ఓకే, ఎన్విరో టెక్ అండి, ఎన్విరో టెక్ సిస్టమ్స్, ఎన్విరో ఇన్ఫ్రా ఓకే, ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్. ఓకే అండి, ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ 248.5 ఉందండి. షార్ప్ ఫాల్ ఈ స్టాక్ లో చూసాము. ఈ స్టాక్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. కొంచెం రిజల్ట్స్ వచ్చిన తర్వాత, లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకొని అప్పుడు ఈ స్టాక్ లో డెసిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తాను. తర్వాత రెండో స్టాక్ ఈపాక్ డ్యూరబుల్స్. అవును సార్, ఈపాక్ డ్యూరబుల్స్ 418 దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 650, 666 దాకా వెళ్ళి షార్ప్ ఫాల్ వచ్చింది. ఈ స్టాక్ లో ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్తానండి, 375 ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ హోల్డ్. మార్కెట్ లో అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. వారితో మాట్లాడదాం. సార్ మీతో మాట్లాడడానికి ఆనంద్ గారు ఉన్నారు సార్, కాలర్. ఆనంద్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. నా దగ్గర అమర్రాజా బ్యాటరీస్ 1470లో కొనున్నాను. అలాగే సిప్లా వచ్చి 1505 రూపాయల్లో కొనేవాను సార్. ఈ రెండు ఉంచుకోవాలి, యావరేజ్ చేసుకోవాలి సార్. ఓకే, రెండు కూడా ఈ స్టాక్స్ రెండు కొంచెం సిప్లా కన్సాలిడేషన్ అవుతూ ఉందండి. ఈ స్టాక్స్ కంపల్సరీ హోల్డ్ చేసుకోవచ్చు అండి. స్టాక్స్ ని సిప్లా మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనకి ఇస్తూ ఉంది కంటిన్యూస్ గా. ఎనీ టైమ్ ఈ స్టాక్ మళ్ళీ రికవరీ పాత్ లో వెళ్లే ఛాన్స్ ఉంది. మీరు యావరేజ్ చేయదలుచుకుంటే అరౌండ్ 1375 ఆ ప్రాంతాల్లో యావరేజ్ చేసుకోండి. ప్రస్తుతం 1411 దగ్గర ఉంది. 1375 దగ్గర మంచి సపోర్ట్ ఉందండి స్టాక్ కి, ఆ సపోర్ట్ ని గుర్తుపెట్టుకోండి. అట్లాగే అమరాజా బ్యాటరీస్ రీసెంట్ బడ్జెట్ లో కూడా మంచి ప్రపోజల్స్ వచ్చాయి. టోటల్ కస్టమ్స్ డ్యూటీస్ ఇవన్నీ కూడా ఎత్తివేస్తున్నారు ఈ బ్యాటరీ మెటీరియల్ సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ మీద. సో కాబట్టి ఈ స్టాక్ ఆ విషయంలో బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందండి. రీసెంట్ గా ఏదైతే ఫాల్ ఉందో ఈ ఫాల్ ఇంకా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి కొంతవరకు ఈ స్టాక్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. రైట్ సార్, చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి సార్. శ్రీనివాస్ పోలిశెట్టి గారు అడుగుతున్నారు, మెడ్ ప్లస్ అండ్ కేరళ ఆయుర్వేదిక్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు సార్. ఓకే అండి, మెడ్ ప్లస్ బాగుందండి. ఫండమెంటల్ గా లాస్ట్ 4 quarter రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి నెంబర్స్. కాకపోతే రీసెంట్ గా ఒక ప్రాఫిట్ బుకింగ్ జరిగింది స్టాక్ లో. 840 నుంచి 650 దాకా రావడం చూసాము. మళ్ళీ స్టాక్ ఇప్పుడు కరెంట్ గా ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ ఒక దశ లో 800 దాకా వెళ్ళి ప్రస్తుతం 760 దగ్గర ట్రేడ్ అవుతుంది. బాగానే ఉందండి, హోల్డ్ చేయొచ్చు మెడ్ ప్లస్. రైట్ సార్, అసలు ప్రకాష్ నక్కిన గారు అడుగుతున్నారు, నమస్తే సార్, ముఖ ప్రోటీన్ అండ్ GMR ఎయిర్పోర్ట్ 6 months కోసం బై చేయొచ్చా, ఎంట్రీ ప్రైస్ ప్లీజ్. GMR ఎయిర్పోర్ట్స్ లాంటి స్టాక్ ని కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో అయితే కొనమని చెప్తానండి. అంటే 6 months కి అట్లా ఈ పెద్ద కంపెనీస్, ఇన్ఫ్రా కంపెనీస్ రియలైజేషన్ 6 months లో అలా ఉండదండి. అంటే రీసెంట్ టైమ్స్ లో ఫాల్ వచ్చింది కాబట్టి ఆ ఫాల్ నుంచి ఫాస్ట్ గా రికవర్ అవుతుంది అనేది మనం చెప్పడం కష్టం. కానీ లాంగ్ టర్మ్ లో బాగానే పర్ఫామ్ చేసే స్టాక్ అండి. అట్లీస్ట్ 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే GMR ఎయిర్పోర్ట్స్ కొనుక్కోవచ్చు. అట్లా అట్ ద సేమ్ టైం ముక్క ప్రోటీన్ అయితే కొంచెం వీక్ ప్యాటర్న్ చూపిస్తుందండి. ఈ స్టాక్ కంటిన్యూస్ గా పడుతూ ఉంది. ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి, 35, 34 కనుక కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్, JR కృష్ణ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం HDFC ఇన్సూరెన్స్ అండ్ ICICI బై చేయొచ్చా. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అండి,
ఇన్సూరెన్స్ అని రాశారు సార్, మనకు కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే ఓకే. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అయితే 621 ఉందండి. లాంగ్ టర్మ్ కొనుక్కోదగ్గ షేర్లు అండి ఇవి. రీసెంట్ గా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లో కూడా 74% 100% ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ కి అలౌ చేసింది రీసెంట్ బడ్జెట్ లో. అందుకని ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్ని కూడా పెరిగే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్ లో, కాబట్టి కొనుక్కోమని చెప్తా. రైట్ సార్. మహమ్మద్ గారు ఉన్నారు సార్ కాలర్. మహమ్మద్ గారు నమస్తే అండి. మహమ్మద్ గారు హలో నమస్తే సార్. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే. సిజీ పవర్ అనంతరాజ్ ఆర్వీఎన్ఎల్ ఈ రేట్ లో బై చేయొచ్చా సార్? ఓకే అండి. సిజీ పవర్ 581 ఉందండి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఉంటే కొనండి. కొంచెం ఈ స్టాక్ లో కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కి. అట్లీస్ట్ 1 year అండ్ అబౌట్ టైం అయితేనే సిజీ పవర్ లో ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ అనంతరాజ్ రీసెంట్ టైమ్స్ లో కొంత షార్ట్ ఫాల్ చూసాము, అంటే ఫాస్ట్ గా పడిపోవటము ఈ స్టాక్ లో గమనించాము. తర్వాత మళ్ళీ కొంత కోలుకుంటున్నట్టు కనిపిస్తుంది. 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర కొంత సపోర్ట్స్ తీసుకుంటుంది. 593 దగ్గర ఈ స్టాక్ ఉందండి. ఈ స్టాక్ లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోదలుచుకుంటే 650 క్రాస్ అయ్యే టైంలో అనంతరాజులో పొజిషన్ తీసుకోమని చెప్తాను. రైట్ సార్. ఇంకొన్ని కామెంట్స్. యోగేంద్ర కనుమూరి గారు అడుగుతున్నారు. హై సార్, ఐ బాట్ E2E నెట్వర్క్ ఎట్ 4K అండ్ ఇట్స్ లాస్ట్ 40%. నౌ షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్, ప్లీజ్ సజెస్ట్ అంటున్నారు. అంటే ఈ స్టాక్ చాలా షార్ప్ గా పెరిగిందండి. 50 రూపీస్ నుంచి 5000 అబోవ్ టచ్ అయిన స్టాక్స్ లో ఒకటి. ఆల్మోస్ట్ 100 బ్యాగర్ అయింది 2 years లో, 2 years టైం ఫ్రేమ్ లో. తర్వాత ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో లోవర్ సర్క్యూట్స్ వస్తూ ఉందండి. ఎవ్రీడే మీకు ఎగ్జిట్ కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎవ్రీడే లోవర్ సర్క్యూట్స్ లో ట్రావెల్ అవుతుంది. ప్రస్తుతం 2314 అన్ని సపోర్ట్స్ బ్రేక్ అయి ఫెయిల్ అయింది. ఎంట్రీ అంటే ఛాన్స్ దొరికితే ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి. ఏ మాత్రం ర్యాలీ వచ్చినా కొంత పుల్ బ్యాక్ వచ్చినా ఇక్కడ నుంచి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాం. రైట్ సార్. ప్రకాష్ రావు గారు ఉన్నారు. ప్రకాష్ రావు గారు నమస్తే అండి. సార్ మీ డౌట్ జైడు లైఫ్ ఉంది సార్ నా దగ్గర 422 తీసుకున్నాను సార్. అది 222 షేర్స్ ఉన్నాయి. జైడస్ లైఫ్ అండి. అవునండి. 422 తీసుకున్నా సార్. ఇప్పుడు ప్రస్తుతం 966 ఉంది కదా, దాన్ని ఎగ్జిట్ చేయమంటారా సార్? ప్రాఫిట్ బుక్ చేయమంటారా సార్? లేదండి, స్టాక్ బాగానే పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు రిజల్ట్స్ కూడా చూసుకోండి. రిజల్ట్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్ అయితే ఇష్యూ లేదండి. లాంగ్ టర్మ్ కోసం అయితే స్టాక్ లో ప్రశాంతంగా హోల్డ్ చేయొచ్చు. స్టాక్ ని హోల్డ్ అని చెప్తారు సార్. ఇంకోటి సార్, జేకే టైర్ ఉంది సార్ నా దగ్గర 620 షేర్స్ ఉంది సార్. 115 తీసుకున్నారు. లాంగ్ టర్మ్ కోసం ఉంచిన మంచి ప్రైస్ లో కొన్నారు. ఇప్పుడు 313 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. కాకపోతే మనకి స్టాక్ 52 వీక్ లో అనమాట. ప్రైస్ కొంచెం లో ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. కొంచెం లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్స్ అన్ని మంచి ప్రమోటర్స్ తో ఉన్న కంపెనీస్ అండి. ప్రాబ్లం లేదు. షార్ట్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి హోల్డ్ అని చెప్తాను స్టాక్. రైట్ సార్. మల్లిపూడి పట్టాభి గారు అడుగుతున్నారు. టీఏఆర్సీ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఓకే అండి. టార్క్ ప్రస్తుతం 131 ఉందండి. సో ఈ స్టాక్ కొంచెం అనంతరాస్తో స్ప్లిట్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ ప్లే అండి ఇది. సో రియల్ ఎస్టేట్ లో ఏంటంటే రియలైజేషన్స్ ఎవ్రీ క్వార్టర్లీలో మనకి తెలియదు. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ స్టాక్ లో హోల్డ్ చేయొచ్చండి స్టాక్ ని. వెరీ షార్ట్ టర్మ్ లో ఏంటంటే బ్యాలెన్స్ షీట్స్ లో మనకి రియలైజేషన్స్ కనిపించవు. ఆ డీల్స్ అయినప్పుడే పెద్ద ప్రాఫిట్స్ పెద్ద నెంబర్స్ కనిపిస్తాయి. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ అని చెప్తానండి. షార్ట్ టర్మ్ కోసం అయితే స్టాప్ లాస్ పెట్టుకోండి. అరౌండ్ 120 రూపీస్ కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోయింది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామకృష్ణ గారు మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి